పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. దేశాలకు పో, రాష్ట్రములకు పో, ఎన్ని స్థలాలకు పో, మనుషులు అడుగుతున్నారు ఎక్కడి నుండి వస్తున్నారు. ఆయన ఆకర్షిస్తేనే కానీ ఎవ్వరు రారు. ఇక ఇలాంటి పట్టణాలు కూడా ఛాలెంజ్ చేస్తాం. ఒక్క పోస్టర్ బయట చూసారా? ఒక్క హ్యాండ్ బిల్ బయట పంచారా? ఒక్క బ్యానర్ రోడ్లు కట్అవుట్లు వేసారా? టెలివిజన్లో కంటిన్యూస్గా స్క్రోల్ వెళ్ళిందా? ఆటోలు వీధిన తిరిగాయా? మరి ఎక్కడి నుండి వచ్చారు ఇన్ని వేల మంది? దేవుడు మిమ్మల్ని ఏ రీతిగా దర్శించాలో, ఏ రీతిగా స్పందించాలో, ఏ రీతిగా ఆకర్షించాలో, ఏ రీతిగా తీసుకురావాలో ఆ రీతిగా తెస్తాడు. మమ్మల్ని అడుగుతారు ఎట్లా తెలుసు అంటే మీకు జనం వస్తారు. మాకు తెలియదు అయ్యా, మాకు దేవుడు ఒక దర్శనం ఇస్తాడు, ఇది చెయ్యి, మేము చేసుకుని వెళ్ళిపోతాం. ఎంతమంది వచ్చారన్నమాట, మాకు ఒకడొచ్చినా ఒకటే, లక్షల మంది వచ్చినా ఒకటే. ఎంత వచ్చినా మా సంపూర్ణం పెడతాము, సంపూర్ణంగా ఆరాధిస్తాము. ఈరోజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చెప్తున్నానండి, మా గొప్పల గురించి మాట్లాడతలే, ఘనతంతా ఆయనకే. ఎందుకంటే పిలుచుకున్న దేవుడు నమ్మదగిన దేవుడు అన్నది మాట చెప్తానికి. కానీ ప్రతిదానికి పరిణామాలు ఉన్నాయి. ఎక్కువ పరిణామాలు అన్నప్పుడు భయపడేది ఏంటి తెలుసా? నేను తప్పు చేస్తే నాకు కీడు వస్తుంది, తప్పు చేస్తే కీడు సరే పక్కన పెట్టు, మంచి చేస్తే ఆశీర్వాదం వస్తుంది, మంచి చేస్తే దీవెన ఉంటుంది, మంచి చేస్తే అభివృద్ధి ఉంటుంది, మంచి చేస్తే జయం ఉంటుంది, మంచి చేస్తే దేవుడు నీ తోడు ఉంటాడు. మంచి నీతి మార్గంలో నడుస్తే దేవుడు అంటాడు, ఒక్కడు నా ముందు నీతితో నడిచినట్లయితే 1000 తరములు, నా ముందు నీతిగా నడిచిన వాడిని 1000 తరములు నేను ఆశీర్వదిస్తాను అంటాడు.